కాళీమాతను హిందూ దేవతల్లో అత్యంత పవిత్రమైన దేవతగా ఆరాధిస్తారు. మన దేశంలో కాళీమాత దేవాలయాలు ప్రతి రాష్ట్రంలోనూ కనిపిస్తాయి. ఈ విశ్వంలోనే కాళీదేవత అంటే అత్యంత శక్తివంతమైన తల్లి. కాళీమాత రూపం అద్భుతమైనది. ఆమెను కొలిచిన వారి కోరికలను నెరవేరుస్తుంది. ఈ దేవత యొక్క ఆశీర్వాదం కోసం భక్తులు ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ఈ దేవత గురించి ఇతిహాసాల్లో ఉన్న కొన్ని ఆశ్చర్యకరమైన వాస్తవాలను ఈరోజు తెలుసుకుందాం. ఈ దేవతా శక్తి సామర్థ్యాల గురించి అనేక ఇతిహాసాలు ఉన్నాయి. స్వామి వివేకానంద తన అభిమాన దేవతపై 1898లో కాళీ ది మదర్ అనే కవితను రాశారు. కాళీదేవి గురించి చాలామందికి భయంకరమైన రూపం గురించి మాత్రమే తెలుసు. చాలామందికి ఆమె యొక్క గొప్ప శక్తిని గురించి తెలియదు. ఆమె పార్వతీ దేవత యొక్క ప్రత్యేక రూపం. కాళీదేవి యొక్క రూపాలను సాధారణంగా 2 రూపాల్లో ఉంటాయి. కాళీ రూపంలో 10 చేతులను కలిగి ఉంటుంది. కాళీ నలుపు నీలం రంగులో ఉంటుంది, కానీ ఈ దేవత కళ్ళు ఎర్రగా ఉంటాయి. పూర్తిగా కోపంతో కనిపిస్తూ జుట్టు విరబోసుకొని ఉంటుంది. ఈమె పళ్ళు నోటి నుండి పొడుచుకుపోయి నాలుక బయటికి ఉండి కోపంగా ఉంటుంది. మరో చోట ఈ దేవత దాదాపు నగ్నంగా ఉంటుంది. ఆమె రాక్షసుల దుస్తులను నడుము పట్టీలో ధరించి కనిపిస్తుంది. ఆమె చాలా కోపంగా ఉన్నప్పుడు తనను తాను నియంత్రించుకోవడం కష్టం. కాళీదేవికి కోపం వచ్చినప్పుడు లేదా కోపంగా ఉన్న రూపాన్ని ధరించినప్పుడు ఆమెను నియంత్రించుట ఉండదు. అలాంటప్పుడు ఆమెను నియంత్రించడానికి లేదా ఆమెను శాంతింపవచ్చడానికి శివుడు తన మార్గానికి అడ్డంగా పడుకుంటాడు. ఆమె పాదాలు శివుడికి తాకినప్పుడు కోపం తగ్గి నిగ్రహానికి వస్తుంది. అప్పుడు కాళీదేవి ప్రశాంతంగా ఉంటుంది. విశ్వంలో కాళీదేవత యొక్క శక్తి ఒక అద్భుతం. ఆమెను స్వచ్ఛమైన కల్తీ లేని ఆదిశక్తిగా భావిస్తారు. కాళీదేవికి మరో భయంకరమైన రూపం ఉంది. కాళీదేవి ఎడమకాలి కింద రాక్షసుని, కుడి చేతిలో కత్తిని పట్టుకున్న రూపం. ఈ దేవిని అర్చక్రియల్లో మైదానంలో పూజిస్తారు. రామకృష్ణ పరమహంసుల భార్య శారదాదేవి దక్షిణేశ్వర్ వద్ద కాశీ శ్మశాన వాటికను పూజించారు. సాయుధ కాళీగా పిలువబడే మహాకాళి 10 చేతులతో ఉంటుంది. ఆమెకు 10 ముఖాలు, 10 అడుగులు ఉన్నాయి. 3 కళ్ళతో ఉన్న తల్లి అన్ని అవయవాలపై ఆభరణాలతో అలంకరించబడి ఉంటుంది. ఈ రూపంలో కాళీదేవత ప్రకాశవంతమైన రంగు కలిగి అందమైన మహిళలాగా దర్శనమిస్తుంది. ఈ దేవత సింహం మీద కూర్చొని స్వారీ చేస్తుంది. జుట్టు దట్టమైనది. ఈ కాళీమాతకు భయంకరమైన రూపం ఉన్నప్పటికీ ఈ దేవత అత్యంత దయగలిగినది. ఆమె తన భక్తులను ఎంతో ఆప్యాయతతో పలకరిస్తుంది. భక్తులు కాళీదేవిని విశ్వతల్లి అని పిలుస్తారు. భక్తులు బాధలో ఉన్నప్పుడు వారిని కాపాడుతుంది. కాళీదేవి యొక్క ఆయుధాలను ఆమె ప్రతి చేతిలో ఉంటాయి. ఒక్కో చేతిలో ఒక్కో ప్రత్యేక ఆయుధాన్ని పట్టుకొని చూడవచ్చు. ఆమె కత్తి, త్రిశూలం, కత్తిరించిన తల, గిన్నె, కపాలం పట్టుకొని కనిపిస్తుంది. కత్తి దైవిక జ్ఞానాన్ని సూచిస్తుంది. మోక్ష జ్ఞానానికి దైవిక జ్ఞానం పొందాలి. మిగతా 2 చేతులు అభయ ముద్ర మరియు ఆశీర్వాదం సూచిస్తాయి. కాళీదేవి యొక్క హారాన్ని కాళీదేవి మెడలో చూడవచ్చు. అందులో 108 లేదా 51 సంఖ్యలు ఉంటాయి. హిందూ మతంలో 108 మంచి సంఖ్య. 108 సార్లు జపించడం. దేవతల్లో 108 వేరు పేర్లు కూడా ఉన్నాయి. 51వ సంఖ్య వర్ణమాలను సూచిస్తుంది. సాంస్కృతిక వర్ణమాలలో దేవనాగరికి 51 అక్షరాలు ఉన్నాయి. సంస్కృతాన్ని హిందువులు చైతన్య భాష అని పిలుస్తారు. ఈ అక్షరాలు ప్రతి ఒక్కటి శక్తి లేదా కాళి అని నమ్ముతారు. అందువల్ల కాళీదేవిని మంత్రాల భాష మరియు మంత్రాల రూపం అంటారు. కాళీమాత సుమాబ మరియు నిశుంబ రాక్షసులను ఓడించిన తరువాత కాళీదేవత తిరువలంకాడు అనే అడవికి వెళ్ళింది. మరుసటి రోజు ఆమె అక్కడ నివసించిన ఒక కథ ఉంది. ఇంకొక వీడియోలో ఆ కథ గురించి చెప్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.